అందరికీ వందనాలు. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగలను. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, మరణపాశములు నిన్ను చుట్టుకొని ఉన్నాయా? భక్తిహీనులు వరద పొర్లు వలె నీ మీద పడి నిన్ను బెదిరిస్తున్నారా? నీ శత్రువు నిన్ను ముట్టడి వేసి ఉన్నారా? శత్రువు వల్ల నీవు కుసించిపోయి ఉన్నావా? మరణ భయంతో నీవు జీవిస్తున్నావా? గాఢాంధకారంలో నీవు సంచరిస్తున్నావా? దేవుడు నీ పరిస్థితి ఏదైనా సరే, నీ స్థితి ఏదైనా సరే నిన్ను లేవనెత్తబోతున్నాడు. మరణ భయం నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. నీకున్న ప్రతి విధమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. భయపడకు, దిగులు పడకు, జడేకుము, నిర్భయం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ ఉదయకాల సమయంలో తన కృపా వార్తను నీకు వినిపించబోతున్నాడు. నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ధైర్యంగా ఉండు. నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు నలిగిపోతున్నావేమో, పరిస్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు తన హస్తంతో నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నీ చుట్టూ ముట్టడి వేసిన నీ శత్రువుల నుంచి నిన్ను విడిపించి నీ తలను హెచ్చించబోతున్నాడు. గొర్రెపోతు కొమ్ము వలె నీ తలను హెచ్చించబోతున్నాడు. భయపడకము, దిగులు చెందకము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నీవు మర్చిపోవకు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృపా వార్తను నీకు వినిపించి ఆయన మాటల ద్వారా నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన మాటల ద్వారా నిన్ను ఆదరించబోతున్నాడు. నీవు ఆయన మాట వినగలిగి ఆయన త్రోవలో నీవు నడిస్తే గనక నీ చుట్టూ ఉన్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి నువ్వు వెలుచున్న చోట్లల్లా దేవుడు నీకు తోడుగా ఉండి నీ మార్గాలన్నిటినీ సరళం చేస్తాడు. నీకు అడ్డుగా ఉన్న అడ్డుగోడలన్నిటినీ కూలుస్తాడు. నీకు ఆయన సహాయకుడిగా ఉండి నీకున్న సమస్యలన్నిటిపైన నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన కృపతో నిన్ను నింపి అనేకులకు ఆస్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రార్థన. ఆపత్కాలంలో ఆదుకునే మా సహాయకుడా, నజరేయుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక తండ్రి. నాయన, ఎంతమంది అయితే అపవాది చేత, అపవాది బంధకాల చేత, శత్రువు చేత ప్రభా బాధించబడుతున్నారో అయా, వారికి ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి వారిని విడిపించండి. వారిపైన ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తి నుంచి వారిని విడిపించండి. మరణ పరిస్థితుల్లో ఉంటున్న వారిని ప్రభా అయా, మరణ పడక మీద నుంచి వారిని లేవనెత్తండి. వారిపైన నీ కృపా కటాక్షం ఉంచండి. నీ వెలుగును వారిపైన ప్రకాశింపజేసి వారి జీవితాన్ని వెలిగించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.